ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರೂಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಪುರುಷರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. నిన్నటి రోజున హరికథామృత సారం పాఠంలో ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿಯಂದು ತಪ್ತಲೋಹವು ನೋಳ್ಪ ಜನರಿಗೆ ಸಪ್ತಜಿಹ್ವನ ತೆರದಿ ತೋರ್ಪದು, ಲುಪ್ತಪಾವಕ ಲೋಹಕಾಂಬುದು ಪೂರ್ವದೋಪಾದಿ ಸಪ್ತವಾಹನ ನಿಖಿಳ ಜನರುಳು ವ್ಯಾಪ್ತನಾದುದರಿಂದ ಸರ್ವರು ఆప్తరాగిహరెల్ల కాలది హితవ కైకొండు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 23వ పద్యం. ವಾರಿದನು ಮಳೆಗರಿಯೆ ಬೆಳದಿಹ ಭೂರುಹಂಗಳ ಚಿತ್ರ ಫಲರಸ ಬೇರೆ ಬೇರಿಪ್ಪಂತೆ ಬಹುವಿಧ ಜೀವರೊಳಿದ್ದು ಮಾರಮಣನವರವರ ಯೋಗ್ಯತೆ ಮೀರದಲೆ ಗುಣಕರ್ಮಗಳನುಸಾರ ನಡೆಸುವ ದೇವನಿಗೆ ವೈಷಮ್ಯವೆಲ್ಲಿಹುದೋ. ಪದಚ್ಛೇದ. ವಾರಿದನು ಮಳೆಗರೆಗೆ ಬೆಳೆದಿಹ ಭೂರುಹಂಗಳ ಚಿತ್ರ ಫಲರಸ ಬೇರೆ ಬೇರೆ ಇಪ್ಪಂತೆ ಬಹುವಿಧ ಜೀವರೊಳಿದ್ದು ಮಾರಮಣನು ಅವರವರ ಯೋಗ್ಯತೆ ಮೀರದಲೆ ಗುಣಕರ್ಮಗಳನುಸಾರ ನಡೆಸುವ ದೇವನಿಗೆ ವೈಷಮ್ಯವು ಎಲ್ಲಿಹುದೋ. ವೈಷಮ್ಯವೆಲ್ಲಿಹುದು. ప్రతిపదార్థం. వారిదను మేఘము మಳೆగరెಗೆ వర్షము కురవగా బెళదిహ పెరిగినటువంటి భూరుహంగళ వృక్షముల చిత్ర భిన్న భిన్నమైనటువంటి ఫలరస పండ్ల రసము ಬೇರೆ ಬೇರೆ అంటే వేరు వేరుగా ఇప్పంతే ఉండునట్లు బహువిధ జీవరొళిద్దు పలు విధములైనటువంటి జీవులందు ఉండి మారమణను లక్ష్మీపతి అవరవర వారి వారి ಯೋಗ್ಯತೆ ಮೀರದಲೆ ಅತಿಕ್ರಮಿಂಚಕ ಗುಣಕರ್ಮಗಳನುಸಾರ
ఆయా జీవుల గుణములు కర్మలకు అనుగుణంగా నడిపించును. దేవునికి వైషమ్యವೆಲ್ಲಿಹುದೋ సమముగా పోవుట అనేటటువంటిది ఎక్కడ ఉన్నది. ఇక తాత్పర్యము, మేఘము వర్షము కురవగా పెరిగినటువంటి వృక్షములు పండ్ల రసములు వేరు వేరు రుచి కలిగినవిగా ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి పలు విధములైనటువంటి జీవులందు ఉండి వారి వారి యోగ్యతలకు మించకుండా ఉండునట్లు వారి వారి గుణ కర్మలకు అనుగుణంగా జీవులను నడిపిస్తాడు. అటువంటి భగవంతునికి వైషమ్యం ఎక్కడున్నది ప్రశ్న. ఇక విశేష వివరణ. వారిదను మಳೆಗರೆಯೇ ಬೆಳದಿಗ ಭೂರುಹಂಗಳ ಚಿತ್ರ ಫಲರಸ ಬೇರೆ ಬೇರೆ ಇಪ್ಪಂತೆ. వారిద అంటే వారి అంటే నీరు, ద అంటే ఇచ్చునది అంటే మేఘము వర్షాన్ని వర్షిస్తుంది. వర్షించినప్పుడు చెట్లు విచిత్రమైనటువంటి పండ్లను రసములను ఇస్తాయి. అంటే మేఘము నుండి పడినటువంటి వర్షపు నీరు, అదే వర్షపు నీరు అన్ని చెట్లకు అందుతాయి. వేప చెట్టుకు, మామిడి చెట్టుకు, చింత చెట్టుకు, పుష్పముల చెట్లకు అన్నింటికీ అదే మేఘము కురిపించినటువంటి ఆ వర్షపు నీరే అందుతూ ఉన్నాయి. అయితే ఒకే వర్షపు నీరును గ్రహించినటువంటి వేప చెట్టు చేదు ఫలాలనిస్తే, మామిడి తీపి ఫలాలనిస్తే, చింతపండు పులుపు ఫలాలను ఇస్తాయి. వేరే వేరే విధంగా పండ్లను ఫలరసములను వృక్షములు ఇస్తూ ఉన్నాయి. వర్షపు నీరేమో ఒకటే. మేఘము చింత చెట్టు మీద పులుపు నీళ్లను కానీ, మామిడి చెట్టు మీద తీపి నీళ్లను కానీ, వేప చెట్టు మీద చేదు నీళ్లను కానీ వర్షించదు. అన్నింటా ఒకటే నీళ్లను కురిపిస్తుంది. అయితే పండ్లు, వాటి రసములు, రుచులు మాత్రము వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. ఆ ఒక్కొక్క వృక్షము యొక్క ఆకారం కానీ, పూలు కానీ, రంగు కానీ, వాసన కానీ, పండ్ల రంగు కానీ, పండ్ల రసములు కానీ, రుచి కానీ వేరువేరుగా ఉంటూ ఉన్నది. అదేవిధంగా భగవంతుడు కూడా మేఘము వలె ఇక్కడ ఆ మేఘము దోషం కాదు, ఆయా వృక్షముల స్వభావానికి అనుగుణంగా అవి వృక్షముల బీజముల స్వభావమునకు అనుగుణంగా వేరే వేరే ఫలములను, రసములను, రంగు, వాసన, రుచులను ఇస్తూ ఉన్నది. అదేవిధంగా భగవంతుడు కూడా మేఘ సదృశుడై, ఒకే భగవంతుడే ఆయా జీవుల స్వభావ గుణములకు అనుగుణంగా వారి యొక్క అనాది గుణములను, కర్మలను అభివ్యక్తము చేసి వాటి చేత ఆ పనులను చేయిస్తాడు. అంటే సాత్విక జీవరాశుల చేత సాత్విక పనులను, రాజస జీవరాశుల చేత రాజస పనులను, తామస జీవరాశుల చేత తామస పనులను, ఆయా గుణములకు అనుగుణంగా వారి చేత కర్మలను చేయిస్తాడు. ఆయా కర్మలకు అనుగుణంగా ఫలములను ఇస్తాడు. అంతేగాని తన ఇష్టానుసారంగా
సాత్వికులు తన భక్తులు కాబట్టి వారి యందు ప్రేమను చూపించటం కానీ, తామసులు తన ద్వేషులు కాబట్టి వారి మీద ద్వేషాన్ని చూపించటం కానీ చెయ్యడు. జీవులు వారి వారి స్వభావ గుణమునకు కర్మానుసారంగా వాళ్ళ చేత ఆ పనులను చేయించి ఆ కర్మ ఫలములను వాళ్ళకిస్తాడు. ఇదే విషయమే సూత్రభాష్యం చెబుతూ ఉన్నది. పుణ్య పాపాదికం విష్ణు కారయేత్ పూర్వకర్మణ. జీవుల పూర్వకర్మలకు అనుగుణంగా పుణ్య పాపాదులను భగవంతుడు చేయిస్తాడు అని సూత్రభాష్యం చెబుతూ ఉన్నది. మళ్ళీ అనాది కర్మ సాపేక్షో హి కరోత్యజ అని సత్తత్వరత్నమాల గ్రంథము చెబుతూ ఉన్నది. జీవుల అనాది కర్మలను బట్టి జీవుల చేత కర్మలను భగవంతుడు చేయిస్తాడు అని. ఇక భగవద్గీత చెబుతూ ఉన్నది స్వభావం యాంతి భూతాని. జీవులు వారి వారి స్వభావ గుణమునకు అనుగుణంగా ప్రవర్తిస్తారు అని. ఈ విధంగా భగవంతుడు జీవుల స్వరూప స్వభావములను అభివ్యక్తం చేస్తాడు కానీ జీవులకు తాను స్వభావం ఇవ్వడు. ఒకరి స్వభావాన్ని ఇంకొకరికి, ఇంకొకరి స్వభావాన్ని ఇంకొకరికి భగవంతుడు ఇస్తే అప్పుడు వైషమ్యము భగవంతునికి కలుగుతూ వస్తుంది. అంటే వైషమ్యము అంటే సమంగా అందరినీ చూడకపోవడం అనేటటువంటిది వైషమ్యము. సాత్వికుల స్వభావాన్ని తామసులకు, తామసుల స్వభావాన్ని సాత్వికులకు భగవంతుడు ఇస్తే అప్పుడు అది భగవంతునికి వైషమ్యముంటూ ఉన్నది అని మనం అనుకోవాలి. అయితే భగవంతుడు వారి వారి స్వభావములను వ్యత్యాసం చెయ్యడు, మార్పు చెయ్యడు. ఎందుకంటే భగవంతునికి శక్తి లేదా జీవుల స్వభావములను మార్పు చేసేటటువంటి శక్తి అతనికి లేదా అంటే అతనికి శక్తి ఉన్నది. వాడు సర్వశక్తుడు, సర్వసమర్థుడు. భగవంతుడు కాకరకాయ స్వభావము చేదు, కాకరకాయకు చేదు లేకుండా చేయవచ్చు. మామిడి పండు స్వభావమైనటువంటి తీపిని చేయకపోవచ్చు. అయితే భగవంతుడు ఆ విధంగా చేస్తే కాకరకాయ అనేటటువంటి జాతి నాశమైపోతుంది. వేడి లేనటువంటి అగ్నిని, తడి లేనటువంటి నీటిని భగవంతుడు చెయ్యవచ్చు. అయితే వేడి ఉంటేనే అది అగ్ని అవుతుంది, తడి ఉంటేనే అది నీరు అవుతుంది. భగవంతుడు కరుణా సముద్రుడు కాబట్టి ఏ జాతిని, ఏ వస్తువు యొక్క స్వభావాన్ని తాను నాశము చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నా నాశము చెయ్యడు. అన్ని వస్తువులు వాటి వాటి స్వభావములతో అవి ఉండాలి. కాబట్టి భగవంతుడు సర్వసమర్థుడైన కరుణాసముద్రుడు కాబట్టి తాను జీవుల స్వభావాన్ని తాను మార్చడు. అయితే జీవుల స్వభావము, కర్మలు, జీవులు అందరూ కూడా భగవంతుని అధీనంలోనే ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఒకడే సర్వతంత్ర స్వతంత్రుడు, మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రులు. కాబట్టి ద్రవ్యము, కర్మ, జీవుడు అన్నీ భగవంతుని అధీనమే. చివరికి జీవుడు శ్వాసక్రియ చేయడానికి కూడా స్వాతంత్ర్యం లేదు. విష్ణు రహస్యం చెబుతూ ఉన్నది, నహి శ్వాస మోక్షేపి జీవ స్వాతంత్ర్యమీక్ష్యతే. శ్వాసక్రియ చేయటంలో కూడా జీవునికి సామర్థ్యము లేదు, స్వతంత్రుడు కాడు అని. కాబట్టి భగవంతుడు
ఆయా స్వభావములను మార్చకుండా సాత్విక రాజస తామస జీవుల స్వభావములను వారికి అలాగే ఉంచి వారి వారి స్వభావములకు కర్మలకు అనుగుణంగా వారి చేత కర్మలను చేయించి ఆ కర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తాడు. ఎలాగా అంటే చెట్లపైన మేఘము ఎలా నీరు కురిపిస్తే వర్షాన్ని వర్షిస్తే ఆ చెట్లు వేరువేరుగా పండ్లను పుష్పములను రంగును రుచిని కలిగిస్తున్నాయో అదేవిధంగా భగవంతుడు కూడా ఈ విధంగా ఎవరి యందు వైషమ్య నైర్ఘృణ్యములను చూపించడు. తన భక్తులైనటువంటి సాత్వికులయందు తన ద్వేషులైనటువంటి రాజసులయందు కూడా భగవంతుడు వారిని సమానంగా చూస్తాడు కానీ వారి పట్ల వైషమ్యము చూపించడు. అది భగవంతుని యొక్క కారుణ్య విశేషము. వాడు సముడు. ఈ విధంగా భగవంతుడు సాత్విక రాజస తామస త్రివిధ జీవరాశుల యందు ఉండి వారి వారి యోగ్యతానుసారంగా స్వభావ గుణములకు అనుగుణంగా వారి చేత అస్వతంత్రులైనటువంటి వారి చేత కర్మలను చేయించి ఆ కర్మ ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తాడు భగవంతుడు. ఈ భగవంతుని ఈ తత్వాన్ని అంటే భగవంతుడు ఈ విధంగా వ్యాప్తుడై జగద్వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు అనేటటువంటి ఈ తత్వాన్ని ప్రమేయాన్ని జగన్నాథదాసుల వారు మేఘము చెట్ల మీద వర్షము కురిపించి ఏ విధంగా ఆయా చెట్లు ఆయా ఫల పుష్పములను అందిస్తాయో ఆ దృష్టాంతాన్ని ఉపమానాన్ని ఇచ్చి మనకు వివరించారు అని చెబుతూ రేపు వారిజాప్తన కిరణమణిగళు సేరి అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.